క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి దేవుడు తన సేవకుడే నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియుడవైన యేసయ్య, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాం. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి నీవిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం. ఈ సమయంలో నాయన మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, పాటల ద్వారా మహిమ పొందండి, ఆరాధన ద్వారా మహిమ పొందండి, వర్తమానం ద్వారా మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువుని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ సంకీర్తన 113 మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామము స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము స్తుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ 103వ సంకీర్తనలో మనం చూస్తూ ఉంటే దేవుణ్ణి స్తుతించాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవ జీవితంలో మానవుడు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఏ కారణాన్ని బట్టి దేవుని స్తుతించాలి? ఎందుకు స్తుతించాలంటే, దేవుడు గాడ్ ఈజ్ క్రియేటర్, ఆయన సృష్టికర్త. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్, మేల్ అండ్ ఫీమేల్. దేవుడు తన స్వరూపములో నరుని నిర్మించాడు, పురుషునిగాను స్త్రీనిగాను. కాబట్టి మనలను సృష్టించిన దేవుడు, తల్లి గర్భములో ఉద్భవింపచేసిన దేవుడు ఆయన. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా ఉన్నాం. అందుకనే మొంగమూరి దేవదాస్ గారు కూడా ఒక చక్కని పాట రాస్తూ ఉన్నారు. కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఎన్నో కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం, మనలను తల్లి గర్భములో ఉద్భవింపచేశాడు. ఈరోజు దేవుడు మనలను సజీవులుగా ఉంచాడు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం, బ్రతికి ఉన్నాం. ఎంతోమంది మనకన్నా గొప్పవారు, మరి చదువుకున్నవారు, ధనవంతులు, బలవంతులు ఈ అశాశ్వతమైన లోకాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపునందుకుని వెళ్ళిపోయారు. ఈరోజు మనం బ్రతికున్నామంటే కేవలము ఆయన ఉచిత కృప. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎవరు స్తుతించాలి అని ప్రభు చెప్తున్నాడంటే, ఇక్కడ యెహోవా సేవకులారా, యెహోవాను ప్రేమించువారులారా, యెహోవా పరిచర్య చేయువారులారా, పాటల పాడువారులారా, రక్షణ పొందిన వారులారా, ప్రార్థన చేయువారులారా,
వాక్యాన్ని ప్రేమించే వారులారా, సువార్త ప్రకటించు వారులారా, అందరం కూడా ఆయన సేవకులమే. ఆయన్ని ప్రేమించే వారందరూ కూడా ఆయన పరిచారకులమే. పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, దేవాలయాన్ని శుద్ధి చేసేవారు, సువార్త ప్రకటించేవారు. వీఆర్ ఆల్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. మనందరం కూడా దేవుని పరివారము. కనుక దేవుని పరివారం అందరూ కూడా ఆయనను మహిమపరచవలెను, ఆయనను స్తుతించవలెను, ఆయనను గణపరచవలెను, ఆయన్ని ప్రార్థించవలెను, ఆయన వాక్యమును ధ్యానించాలి. కనుక ఆయనను మహిమపరచాలి మనం. రెండవ మాటను మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నామము స్తుతించుడి. దేవుని నామము ఘనమైనది. భక్తుడు ఒక చక్కని పాట రాస్తూ ఉన్నాడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. మోషే ప్రార్థన చేస్తే మన్నాను కురిపించినటువంటి దేవుని నామం అది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రుడు గిబియోనులో ఆగిపో అంటే ఆగిపోయింది. ద నేమ్ ఈజ్ పవర్ఫుల్. దేవుని నామము శక్తి కలిగినది. దేవుని నామము జీవము కలిగినది. దేవుని నామములో స్వస్థత ఉన్నది. దేవుని నామములో పరిశుద్ధత ఉన్నది. యెహోవా నామము పరిశుద్ధమైనది. యెహోవా నామము ఘనపరచబడవలసినది. అందుకని ఆయన నామమును మనము స్తుతించాలి. ఆయన నామములో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి, చనిపోయిన వారు లేపబడుతున్నారు. యేసు నామములో రక్షణ, యేసు నామములో స్వస్థత. ఏ నామములో లేదు రక్షణ. కనుక చివరిగా మనం గమనించి చూస్తుంటే సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సూర్యోదయము మొదలుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల వరకు దేవుని ఎప్పుడైనా మనం స్తుతించవచ్చు. దేర్ ఇస్ నో పర్టిక్యులర్ టైం. ఆల్వేస్ we praise God, we adore God, we worship God. కనుక విలాప వాక్య రాసిన గ్రంథములో ప్రభు చెప్తున్నాడు, సియోను కుమారి నీవు లేచి రేయి మొదటి జామున నాకు మొర్రపెట్టుము. ఏకుజామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రభు మనకు సమయం ఇచ్చాడు. ఆయన్ని ప్రార్థించడానికి, ప్రార్థన ద్వారా స్తుతించుట, పాటల ద్వారా స్తుతించుట, ఆరాధన ద్వారా స్తుతించుట, వర్తమానం ద్వారా స్తుతించుట. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రాడు. కనుక మనందరం కూడా ఈ రోజు నుంచి ప్రభువును స్తుతించి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వర్తమానం ద్వారా గణపరిచి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని కొద్ది మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియుడైన యేసయ్యా నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ 133వ సంకీర్తన ద్వారా మాతో మాట్లాడిన అనుభవాలను బట్టి స్తోత్రం. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. మహిమా ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక.
మా దినహారం నేడు మాకు దయచే. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలకు దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.